భగవంతుని యొక్క సృష్టి రహస్యము ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావం మానసా జాత యేషాం లోక విమా ప్రజా. భగవంతుడి సృష్టి ప్రారంభించినటువంటిది కశ్యపాది మహారు సప్తకము, శనక సనందనాదులు, స్వయంభువాది మనువులు నావలనే జన్మించిరి. పిమ్మట ఎల్ల లోకముల యందది సమస్త భూతములు వారి వలనే సృష్టింపబడినవి. వీరు ఎలాంటి పాపపుణ్యములకు లోను కాకుండా స్వయం ప్రకాశమైనటువంటి నా మనస్సు ద్వారా వీళ్ళను సృష్టించుతునే. మచ్చిత్త మద్గత ప్రాణః మచ్చిత్త మద్గత ప్రాణః బోధయంత పరస్పరం కథయంత క్షమా నిత్యం దృశ్యంతే చరమంతి చహ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తన ప్రాణముల నుంచి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు జ్ఞానోపదేశము చేసుకుంటూ పరమానంద భరితులైరి. నా యొక్క చరిత్రలు కథలు కథలుగా చెప్పుకొనుచు ఒకరికొకరు జ్ఞానోపదేశము సమర్పించుకొనుచు పరమానందములో మునిగి తేలుచున్నారు. అహమాత్మా గుడాకేశం సర్వభూతాశ్రయశ్రితః అహమాదిత్యమద్యం చ భూతానాం హంతయేవ చః. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడు నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనమునకు కారకుడను నేనే. వేదానాం సమవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనస్యాస్మి భూతానాం హంతయేవ చః. పార్త, వేదములలో సామవేదము, దేవతల్లో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే.